మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నర్సరావుపేటలో ఈరోజు ట్రైబల్స్కి సంబంధించి ట్రైబల్ స్కూల్స్కి సంబంధించి 240 మందికి సరిపడా స్కూలు హాస్టల్ వసతి మొత్తం కూడా ఏర్పాటు చేసి ఈరోజు స్కూల్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఒకటి. దీంతో పాటుగా మరొక 7 హాస్టల్స్ కూడా ఇప్పటికే ప్రపోజ్ చేయడం జరిగింది. మన పొందాలంటే ఓన్లీ ట్రైబల్స్కి సంబంధించి ఓన్లీ వీటన్నిటికంటే పాటుగా కేవలం పల్నాడులోనే ఏదైతే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రైతులకు వస్తున్న 6,000 రూపాయలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం 14,000 రూపాయలు మొత్తం 20,000 రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా దాదాపుగా పల్నాడులోనే 3,500 మంది గిరిజనులకు ROFR పట్టాలు అనుసంధానం కాక ఇప్పుడు రాలేదు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి కూడా ఈ మొదటి విడతలోనే ఎప్పుడైతే అయిపోతా ఉన్నామో రైతులందరితో పాటుగా వారికి కూడా ROFR పట్టాలు అనుసంధానం చేయబోతున్నాం. ఇక్కడ 3,500 రాష్ట్రం మొత్తం మీద కలిపి 1,20,000 మంది గిరిజనులకి ROFR పట్టాలు కొత్తగా ఇచ్చి వారందరికీ కూడా 20,000 రూపాయలు ఈ సంవత్సరం నుంచి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు సార్. దాని మీద ముందుగా కంగ్రాట్స్ అండి మీడియా తరఫున ధన్యవాదాలు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలిసిందే ఎంత ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందో రైస్ ప్రొక్యూర్ చేయడంలో కానీ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ అంతా కూడా. అయితే మీరు అందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో మీరు ఏదైతే రేషన్ షాపుల ద్వారా మనం మార్చడం జరిగింది. మార్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా సవ్యంగానే సక్రమంగానే శుభ్రంగా వెళ్తూ ఉంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారి వైపు నుంచి ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా కొద్ది గొప్ప అటు ఇటు రేషన్ అటు ఇటు అవుతా ఉంది. వాటిని కూడా ఎలా అరికట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాటి గురించి కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక పథకంతో ముందుకు వస్తారు. థ్యాంక్ యూ.